వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. లేడీ సూపర్ స్టార్ నయనతార తన కెరీర్ లో ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్న ఒక కఠినమైన నియమాన్ని పక్కన పెట్టారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండే ఆమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మణిశంకర్ వరప్రసాద్ గారి చిత్రం కోసం తొలిసారిగా ప్రమోషన్ లో పాల్గొనేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ క్రియేటివ్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో నయనతార, దర్శకుడు అనిల్ రావిపూడి మధ్య సరదా సంభాషణను చూపించారు. ఏంటి అనిల్, సినిమా ప్రారంభంలో మంచి ప్రమోషన్స్ చేశావు, ఇప్పుడు సినిమా అయిపోయింది, ప్రమోషన్స్ ఏమీ లేవా అని నయనతార అడగడంతో ఆశ్చర్యపోయిన అనిల్ రావిపూడి సరదాగా కళ్ళు తిరిగి పడిపోయినట్లు నటించారు. ఆ తర్వాత తేరుకొని, మీ అంతటి మీరు ప్రమోషన్ అని అడగడమే పెద్ద ప్రమోషన్, జనవరి 12న సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేయండి చాలు అని అనిల్ చెప్పగా నయనతార తనదైన శైలిలో సినిమా విడుదల తేదీని ప్రకటించారు. దీంతో మన శంకర్ వరప్రసాద్ గారు చిత్ర ప్రమోషనల్లో నయనతార చురుగ్గా పాల్గొంటున్నారని స్పష్టమైంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.